Hey friends, good morning. Operation Sindoor, highly calibrated, highly calculated and meticulously executed retaliation attack. మనందరికీ తెలుసు పోయిన నెల ఏం జరిగిందో. సో ఇండియా హ్యాస్ ఎవ్రీ రైట్ టు రెస్పాండ్ ఈ విధంగా. సో ఇది కేవలం ఏదో ఒక కంట్రీ మీద చేసిన దాడి కాదు. ఎక్కడైతే ఈ విధంగా టెర్రరిస్ట్ అనే వాళ్ళు వస్తున్నారో, ఎక్కడైతే వీళ్ళు తయారు చేయబడుతున్నారో అటువంటి స్థావరాల మీద జరిగినటువంటి అటాక్. సో పక్కాగా ప్రూఫ్స్తో అయితే ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు మార్నింగ్ జరిగిన బ్రీఫ్లో మన వింగ్ కమాండర్ అవ్వచ్చు, లేకపోతే ఆర్మీ జనరల్ అవ్వచ్చు, కల్నల్ అవ్వచ్చు, అలానే సెక్రటరీ గారు కావచ్చు. సో వీళ్ళందరూ కూర్చుని ఈ విధంగా ప్రూఫ్స్ ఉన్నాయి మాకు, ఇక్కడెక్కడంతా జరుగుతోంది, సో వీటిని మాత్రమే అటాక్ చేసాము, సివిలియన్స్ని కానీ ఆర్మీ బేసెస్ని కానీ వేరే ఎటువంటి వాటిని కూడా మేము టచ్ చేయలేదని చెప్పి విత్ ప్రూఫ్స్తో వాళ్ళైతే అటాక్ చేయడం జరిగింది. సో ఇక పాకిస్తాన్కి మిగిలి ఉన్నటువంటి ఆప్షన్ అయితే ఐదర్ సివిలియన్స్ని అటాక్ చేయాలి, లేకపోతే ఇండియన్ ఆర్మీ లేకపోతే ఏదైనా బేసెస్ ఉంటే వాటిని అటాక్ చేయాలి. తప్పితే ఈ విధంగా మనం చేసినట్టుగా వాళ్ళు చేయడానికి అయితే లేదు. ఒకవేళ సిచ్యువేషన్స్ కనుక ఎస్కలేట్ అయ్యి ఈ వార్ కనుక ఇంకా ముందుకు వెళ్ళేటట్టయితే, మన యొక్క ఈ ఛానల్లో ఐటీ రిలేటెడ్గా టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఈ వార్ యొక్క ఇంపాక్ట్ అనేది ఐటీ ఇండస్ట్రీ మీద ఎలా ఉండబోతోంది అని ఆలోచిస్తే నాకైతే ఒక 4 పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. సో అవైతే మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను. మోస్ట్లీ నాకు ఒపీనియన్లో అంత దూరం వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఆ లోపలనే ఏదైనా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అంత సినిమా కూడా లేదు, ఎంతకాలం వాళ్ళు వార్ని కంటిన్యూ చేసేంత రీసోర్సెస్ కూడా వాళ్ళ దగ్గర లేవు. బట్ అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏమంటే దే ఆర్ లైక్ మ్యాడ్ డాగ్స్. అంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, పిచ్చి వదలు అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో కనుక ఈ వార్ కనుక ఎస్కలేట్ ఇంకా ముందుకు కనుక వెళ్ళినట్టయితే ఇండియా మీద, ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుందంటే ఒక 4 పాయింట్స్ అయితే మీరు చెప్పడానికి ట్రై చేస్తాను. నెంబర్ 1, ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ వాలటాలిటీ గురవచ్చు. ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉంటారో ఇండియన్ మార్కెట్లోకి, ఇండియన్ కంపెనీస్లోకి ఎవరైతే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తారో, ఇటువంటి సిచ్యువేషన్స్లో, ఎలాంటి ఎస్కలేషన్స్ ఉన్న సిచ్యువేషన్స్లో కంటిన్యూస్గా అంతంత అమౌంట్స్ ఇండియన్ మార్కెట్స్లోకి, ఎస్పెషల్లీ ఇండియన్ ఐటీ జైంట్స్ అనేటువంటి కంపెనీస్లోకి వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. తద్వారా ఏమవుతుందంటే క్లయింట్స్ అనే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయకపోవడము, సో వాళ్ళ డబ్బులు వెనక్కి తీసుకోవడం వల్ల కొద్ది ప్రాజెక్ట్స్ అనేవి రాకపోవచ్చు అనమాట. సో ఈ విధంగా కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఐటీ ఇండస్ట్రీ మీద. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఆపరేషనల్ డిస్రప్షన్స్. మనందరికీ తెలుసు ఇండియాలో ఆల్మోస్ట్ 1700 పైగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అయితే ఆపరేషన్లో ఉన్నాయి. ఇటువంటి ఎస్కలేషన్స్ కంటిన్యూ అయ్యి ముందుకు వెళ్తున్నట్టయితే ఇంటర్నెట్ బ్లాక్అవుట్స్ అనేవి అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే సైబర్ అటాక్స్ కూడా జరగచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే డౌన్ టైం అనేది పెరుగుతుంది, ప్రాజెక్ట్ యొక్క డెడ్లైన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, ఎవరికి కూడా కంటిన్యూటీ అనేది ఎక్కువ ఉండదన్నమాట. ఒకవేళ సిచ్యువేషన్ ఎస్కలేట్ అయితే పరిస్థితి, లేకపోతే ఇట్లాంటివి ఏమి ఉండవు. అండ్ నెంబర్ 3 వచ్చి సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్. కేవలం వార్ అనేది కేవలం ఈ విధంగా ల్యాండ్ మీద లేకపోతే ఏలోనే ఎక్కడో కాదు, సైబర్ సెక్యూరిటీ వైజ్ కూడా చాలా థ్రెట్స్ అయితే ఉంటాయి అనమాట. సో పాకిస్తాన్కి సంబంధించిన హ్యాకర్స్ ఇండియన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కంపెనీస్కి సంబంధించినటువంటి డేటాని హ్యాక్ చేసి వాటిని బ్రీచ్ చేసి అందులో ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేయొచ్చు, ఇంకా వాటిని ఎక్స్పోజ్ చేయొచ్చు, లేకపోతే వేరియస్ వేస్లో అయితే దాన్ని యూజ్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది నెంబర్ 3. అండ్ నెంబర్ 4, వర్క్ ఫోర్స్ అవైలబిలిటీ. ఒకవేళ వార్ కనుక ఎస్కలేట్ ఇంకా ముందుకు వెళ్ళేటట్టయితే వాళ్ళ యొక్క ప్రైమరీ టార్గెట్స్ ఈ యొక్క మెట్రోపాలిటన్ సిటీస్ అవ్వచ్చు, లేకపోతే టైర్ 1, టైర్ 2 సిటీస్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి వాటిలో కనుక ఏదైనా ఎక్కువ కొద్దిగా నష్టం అనేది జరిగితే, డ్యామేజ్ అనేది జరిగితే ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ను ఇక్కడ ఉండడం మనకు సేఫ్ కాదని చెప్పి వేరే వాళ్ళకైతే వెళ్ళిపోవడం వల్ల తగినటువంటి వర్క్ ఫోర్స్ అనేది అవైలబుల్గా అయితే ఉండదన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా లాంగ్ టర్మ్లో జరిగేవి. నాకు తెలిసి ఇండియన్ గవర్నమెంట్ సిచ్యువేషన్ అంతవరకు తీసుకెళ్ళదు, ఆ లోపలనే డీఎస్కలేట్ చేస్తారు. ఆల్రెడీ చెప్పాల్సినటువంటి పాఠం వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నేర్చుకున్నారో మంచిది, లేకపోతే ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలు అయితే వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. సో వాళ్ళు ఎప్పటికైనా సరే ఆ లెసన్ అనేది నేర్చుకుని ఇంకా వాళ్ళ బుద్ధి అనేది మార్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.